మృతులకు వర్ధిల్లాలి ప్రపంచ శాంతి రక్షించాలి ఉగ్రవాదం। भूषण श्री नंदमूरी बालकृष्ण कला फिल्म अभिनय। ఖండించాలి ఉగ్రవాద చర్యలను, ఖండించాలి ఉగ్రవాద చర్యలను। లాలే ప్రపంచ శాంతి, నశించాలి ఉగ్రవాద। విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు। కాశ్మీర్ అందాల కాశ్మీర్లో, ప్రశాంతమైన కాశ్మీరంలో భారతదేశ ప్రజల మీద అక్కడ జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం। భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా భారత ప్రభుత్వం కావచ్చు, కాశ్మీర్ ప్రభుత్వం కావచ్చు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం। భారతదేశం ఏ చర్యలు తీసుకున్నా కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఒకే తాటి మీద ఈ దేశ ప్రభుత్వానికి పూర్తి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం। ఈ పరిస్థితుల్లో కాశ్మీర్లో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా అక్కడ ప్రభుత్వం, భారత ప్రభుత్వం రెండు కలిపి సమన్వయంతో బయటకు వెళ్లాలని కోరుకుంటున్నాం। జరగకూడదని చెప్పి మన వెస్ట్ కృష్ణ కోరుకుంటున్నాము। వాళ్ళ బంధువులు, వాళ్ళ భార్యలు, భర్తలు ఎంత బాధపడుతున్నారంటే మనం భారతీయులందరూ మనం కూడా ఎంతో వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళ సంఘీభావం మనం ప్రదర్శించాలని చెప్పి వెస్ట్ కృష్ణ తరఫున మేము కోరుకుంటున్నాం। ఈ రోజు సత్యనారాయణ రెడ్డి, వెస్ట్ కృష్ణ ఎన్జిఓస్ ప్రెసిడెంట్। నా పేరు రమేష్ అండి, జిల్లా కార్యదర్శి ఏపీ ఎన్జిఓస్ వెస్ట్ కృష్ణ। మరి ఇవాళ పహల్గామ్ లో జరిగినటువంటి దాడిని భారతదేశం మీద జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం। మరి ఎప్పుడైతే ఇంతకుముందు ఇలాగే ఉగ్రవాద చర్యలకి భారతదేశం చాలా క్విక్ గా యాక్షన్ తీసుకొని సర్జికల్ స్ట్రైక్ చేసి పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిక్షణ కేంద్రాలన్నింటిని కూడా ఎతికి వాళ్ళని ఒక గంటల అవర్స్ లెక్కలో కొట్టేసి అవతల పడేశారు। ఇవాళ వాళ్ళని ఇంకా ఎగదోస్తున్నటువంటి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి, ఉగ్రవాదాలకు శిక్షణ ఇస్తున్నటువంటి శిక్షణా కేంద్రాలు పిఓకేలో ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సర్జికల్ స్ట్రైక్ అంటే కూడా పెద్ద నిర్ణయం తీసుకొని వాళ్ళందరినీ పీతమంచవలసిన టైము ఇప్పుడు వచ్చింది। ఈ విషయంలో భారతదేశం అంతా కూడా ఏకతాటి మీద నిలబడి ఉన్నది। అలాగే మృతులకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం। అలాగే కాశ్మీర్కి వచ్చేటువంటి ఎవరైతే యాత్రికులు ఉన్నారో వాళ్ళ యొక్క భద్రతా చర్యలు చూసుకోవాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సులన్నీ కూడా ఒక అవగాహనతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి। అలాగే ఇదివరకు టెర్రరిస్టులను పట్టుకోవడం, విచారణ చేయడం ఉండేవి, ఇప్పుడు అలా లేదు। కాశ్మీర్లో ఎవడైతే ఉగ్రవాది బయటకు వస్తే కాల్చి చంపేయడమే కాబట్టి అదే సరైన నిర్ణయం। కాబట్టి ఉగ్రవాదుల తండాలకు ఇచ్చేటువంటి శిక్షణా శిబిరాలన్నింటినీ కూడా పీవేకేలో ఎప్పుడైతే క్లియర్ చేస్తామో, పీవేకేని ఎప్పుడైతే మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటామో ఈ ఉగ్రవాద తండాలు అప్పుడే తగ్గుతాయి। కాబట్టి దీని దిశగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలని, ఈ విషయంలో భారతదేశం అంతా కూడా ఒకే మాట మీద ఉందని చెప్పి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ వెస్ట్ కృష్ణ తరఫున ఆ మృతులకి మరొకసారి మా సంతాపం తెలియజేసుకుంటూ దీన్ని ఛాలెంజ్ గా తీసుకోవాలి। మనకు ఒక టైం వచ్చింది, దీన్ని ఆసరా తీసుకుని వాళ్ళందరినీ తీర్చమంచవలసిన అవకాశం ఉందని కాబట్టి తెలియపరుస్తుంది। నశించాలి ఉగ్రవాద చర్యలు, జోహార్ పహల్గామ్ భారతీయులకు, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, ఖండించాలి ఉగ్రవాదాన్ని, ఖండించాలి ఉగ్రవాదాన్ని। వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, నశించాలి ఉగ్రవాదం। జోహార్, జోహార్ పహల్గామ్ భారతీయ మృతులకు, జోహార్ పహల్గామ్ భారతీయ మృతులకు, నశించాలి ఉగ్రవాద చర్యలు, ఖండించాలి ఉగ్రవాద చర్యలు।